ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని ఆయన మనకిచ్చి ఉన్నారు. అందరూ బట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించాలి. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. గతించిన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ తిరిగి రాదు. దినాలు గడిచే కొలది వృద్ధాప్యం ముంచుకొస్తుంది తప్ప కోల్పోయిన యవనం ఎన్నటికీ తిరిగి రాదు. ఇది నిత్య సత్యం. కానీ వాక్యం చెప్తూ ఉంది, పక్షిరాజు కోల్పోయిన యవనమును తిరిగి పొందుకుంటుంది అని. ఇది వాస్తవమా అంటే వాక్యం అవుననే చెప్తుంది. వాక్యం చెప్పేది ఏదైనా సరే అది వాస్తవమే. ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. పక్షిరాజు 40 సంవత్సరములు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది. ఆ సమయంలో ఆ పక్షిరాజు ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలన్నీ పెరికివేసుకుంటుంది, తన గోర్లన్నీ లాగివేసుకుంటుంది, తన పదునైన ముక్కును బండకేసి బ్రద్దలు కొట్టేస్తుంది. అట్లా ఆ రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా చాలా రోజులు ఉండిపోతుంది. ఈ సమయంలో తాను కోల్పోయిన స్థానంలో క్రొత్త ఈకలు, గోర్లు, ముక్కు మరలా వస్తాయి. దానితో పాటు మరలా ఆహారం తినడం ప్రారంభిస్తుంది. అప్పుడు దానితో పాటు నూతన యవనం బలము తిరిగి పొందుకుంటుంది. మరలా మరొక 30 సంవత్సరాలు జీవించి తర్వాత మరణమవుతుంది. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, అయితే ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. పక్షిరాజు తన నూతన బలం పొందాలంటే తనకు తానే తన శరీరమును నలగొట్టుకుంటుంది, శ్రమ పడుతుంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే నీకు నూతన బలము, నూతన యవనము ఇవ్వడానికి నీకు బదులుగా నీ ప్రియరక్షకుడైనటువంటి యేసయ్య నలగొట్టబడ్డాడు, శ్రమనందుబడ్డాడు. ఇక నువ్వు శ్రమ పడాల్సిన అవసరము లేనే లేదు. నిన్ను ప్రేమించి నీ కొరకు ఆ ప్రియరక్షకుడైనటువంటి యేసయ్య కల్వరి సిలువలో నలుగొట్టబడి శ్రమపరచబడి సిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరణించిన యేసయ్య తిరిగి నీ కొరకు లేపబడ్డాడు. ఎందుకు అంటే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఎంత చేసిన ఆయన కోసం నీవేమి చేయగలవు? విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాలు చెంత చేరగలవా? రక్షణ పాత్రను పట్టుకుని ప్రియరక్షకుని సమీపించగలవా? ఒక్కసారి ఆలోచించు. నీ కొరకు ఎంత చేస్తున్నటువంటి దేవుని కొరకు నీవు ఏం చేయగలుగుతున్నావు? దేవునికి అది చాలు. ఇంతకు మించి దేనిని నీ నుండి ఆయన ఆశించడు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ ఉదయగల సమయంలో ఈ రీతిగా నీ యొక్క వాక్యమును వినటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూచినట్లుగా సహాయం చేయండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. ఏ ఆదరణ లేక కుటుంబ సమస్యలు నలిగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో నీ యొక్క ఆత్మ పనిచేయనట్లుగా సహాయం చేయండి. అలాగే గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు నీ యొక్క ఆదరణను, పనిచేయడం కావలసిన శక్తిని వారికి అనుగ్రహించండి. అనేక రోగముల చేత పీడింపబడుచున్న నీ బిడ్డలకు స్వస్థను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీ సన్నిధి నీ కృప మాకు దయచేసి
మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ యొక్క బంధువులకు, మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.